హలో అండి, నేను నసీం. ఈ పంపిన్ చూసారా? ఇదేనండి. నేను దారం కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, మేల్ ఫ్లవర్. నెక్స్ట్ డే కోసం మేల్ ఫ్లవర్ లేకుంటే పెట్టాను కదా, అదేనండి. ఇది పెద్దగా అయింది. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. 20 days అయింది. మళ్ళీ కోతులు వస్తాయేమో అని భయం వేస్తుంది, అందుకని. ఇంకా ఉంచవచ్చు, కానీ అవి వచ్చినాయంటే అటాక్ చేస్తాయి. ఇంకోటి అటు ఉందండి, ఇంకోటి హార్వెస్ట్ నాకు అది ఇదిగో అండి. ఇంకొంచెం చిన్నగా ఉంది ఇది. ఇంకో 10 days కావాలి, 10-20 days అందాలి. చెట్టుకి మునక్కాయలు ఉన్నాయండి. కొన్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవేనండి, 3 అయితే వచ్చినాయి, బాగున్నాయండి. ఇవేనండి 3 మునక్కాయలు ఇంకా ఉన్నాయి. చాలా బాగున్నాయండి, గ్రీన్గా. ఇది చూడండి, ఈ లిల్లీ ఎంత బాగున్నాయో. రెయిన్ లిల్లీ అంటండి ఇవి. ఇప్పుడు ఇచ్చుకుంటున్నాయి. ఫస్ట్ టైం పూసింది ఈ చెట్టు. చాలా బాగుంది. 4 flowers వచ్చినాయి, 2 ఏమో బడ్స్ ఉన్నాయి, 2 ఇచ్చుకున్నాయి. చాలా బాగున్నాయండి, అందంగా. కలర్ చాలా బాగుంది దీన్ని. ఈ కరివేపాకు మొక్క చూడండి ఎంత బాగుందో. లేతగా ఇప్పుడే వస్తున్నాయండి. చాలా దట్టంగా వచ్చింది. దీనిలో 4-5 ఉన్నాయి మొక్కలు. ఇవ్వండి, ఇలాంటి పూత తీసేయాలండి, లేకుంటే మొక్క పెరగదు, ఆకులు రావు. చాలా మటుకు తీసేసాను, ఇంకా మిగిలి ఉంది. ఇదిగోనండి, కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది 2వ టబ్ అండి, ఒకటి అయిపోయింది, ఇది 2వ టబ్బు. దీనిలో నుంచి కొంచెం తీసేసుకుంటున్నాను. చిన్ని బర్డ్స్ వచ్చి దీని మీద కూర్చుంటున్నాయండి. మెత్తగా మొక్కమల్లాగా ఉంటుంది కదా, కొంచెం తీసి హార్వెస్ట్ చేస్తున్నాను. దీనిలో నుంచి మొత్తం కాకుండా. దీనిలోనే పాలకూర కూడా వచ్చేసింది. ఇంత అయితే తీసుకుంటున్నానండి. అక్కడక్కడ తోటకూర ఉందండి కుండీల్లో, ఆ తోటకూర కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. అంతకుముందు చాలాసార్లు చేశాను నేను, కుండీల్లో చేస్తుంది. ఇదిగోనండి, ఇక్కడ కూడా తోటకూర వచ్చేసింది. అన్ని కుండీల్లో బాగా స్ట్రాంగ్గా వచ్చింది. చూడండి ఎంత స్ట్రాంగ్గా వచ్చింది. ఈ కుండీల్లో అన్నీ ఇంకా కొయ్యకూర చాలా బాగుంటుందండి.
ఇది ఎర్రకాడల తోటకూర అండి. ఇది గింజ బాగా వచ్చేసింది అని వదిలేసాను. విత్తనాల పనికి వచ్చిద్దని వదిలేసా దీన్ని. ఇదిగోనండి ఎర్ర తోటకూర గ్రీన్ రెండు కలిసి వచ్చినాయి దీనిలో, ఈ కుండీలో. చాలా బాగుంది. ఇంకొంచెం పెరగాలండి. అది పెరిగితే బాగుంటుంది. పైన తెంపు వేసుకుంటే మళ్ళీ వస్తుంది. ఇదిగోనండి తోటకూర ఇంత వచ్చింది. ఈ బేసన్ నిండా వచ్చింది. ఇంకానేమో కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. ఈ తోటకూర అయితే ఈరోజు చపాతీలో వండేస్తానండి. వీలుంటే వీడియో పెడతాను. కూర మైక్రో గ్రీన్స్ తీసేస్తున్నాను. రేపు కొంచెం చికెన్లో వేసి వండుదామని చెప్పి. చాలా బాగుంటుందండి చికెన్లో వేసి వండితే. ఇది ఏ కూరలో అయినా లాస్ట్కి ఇది కొంచెం జల్లేసుకుంటే చాలా బాగుంటుంది. రుచికరంగా ఉంటుంది కూర. మంచిది కూడా హెల్త్కి. అక్కడ కొంచెం వేసానండి, కుండీలో కాకుండా వేరుగా. దీనిలో కొత్తిమీర ఉండే సగం, అయితే ఈ సగం వేసేసా దీనిలో. ఆ సగం తీసేసా కొత్తిమీర నిన్ననే. కత్తెర తెచ్చుకోలేదండి, అందుకనే చేత్తో తీసేస్తున్నా. చాలా బాగున్నాయండి, దట్టంగా వచ్చినాయి. చాలా బాగున్నాయి. మొక్క ఉన్న కుండీలో చాలా బాగుంది. ఇది మందార మొక్కలు వేసుకున్నాయి కొన్ని. ఇంకొన్ని ఉన్నాయి కరివేపాకు మొక్కలు ఖాళీ ఉంది. చాలా పెద్ద కుండీ, అది 100 రూపీస్ది. దానిలో కూడా వేసుకున్నా. ఇప్పటికైతే ఇది సరిపోతుందండి, అది తర్వాత తీసుకుంటాను. కరివేపాకు ముక్కలు ఉన్నది. చాలా బాగా వచ్చింది అండి. 4 రోజులు అయింది ఇది వేసి. మైక్రో గ్రీన్స్ అండి, చాలా బాగుంటాయి. ఆకు రాకముందే కరివేపాకు మొక్కలో ఉన్నది ఇది. మైక్రో గ్రీన్స్, మెంతికూర. ఇవి కొన్ని రోజులు ఆగి, ఇంకా 2-3 రోజులు ఆగి ఇవి హార్వెస్ట్ చేసుకుంటానండి ఈ మొక్కలు. ఇది వాళ్ళు చేసిన హార్వెస్ట్ అండి. 3 ములక్కాయలు, మెంతికూర, మైక్రో గ్రీన్స్ అండి. కొంచెం చికెన్లో వేసి వండుదామని తీసాను. ఇంకా ఉంది పైన కరివేపాకు. బాగా వస్తుందండి కరివేపాకు, లేతగా ఉంది, చాలా బాగా వస్తుంది. టెర్రస్ పైన తోటకూర ఎంత బాగుంది చూడండి. ఇది కొత్తిమీర, చిన్న గుమ్మడికాయ. ఇంకా పెరుగుతుంది ఇది, నేను తీసేసాను 20 రోజులకే. ఇదేమో విత్తనాలకని ఉంచిన తమ్మకాయ, ఇది చెట్టు తమ్మ ఇది. ఇంకా పాలకూర ఉందండి పైన, చాలా ఉంది పాలకూర. ఇంకోసారి హార్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.